నేను ఈరోజు కేక్ ప్రిపేర్ చేస్తున్నా. బ్లాక్ ఫారెస్ట్ కేక్ మిక్స్ అయితే నేను డిమార్ట్ లో తీసుకున్నా. ఇందులోకి 2 ప్యాకెట్స్ వస్తాయి. ఒకటి వైట్ పౌడర్ ఉంటది, ఒకటి బ్లాక్ పౌడర్ ఉంటది. సో ఒక బ్లాక్ పౌడర్ ఉన్న ప్యాకెట్ ని ఒక బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసేసి ఇందులోకి 1/2 కప్ ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా థిక్ గా వచ్చేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఒక బౌల్ ని తీసుకొని కొంచెం గీ వేసేసి ఇది మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. ఇంకొక బౌల్ తీసుకొని అందులో సాల్ట్ వేసేసి మంచిగా మనము బేక్ చేసేసుకోవాలి 30 to 40 మినిట్స్. అది బేక్ అయ్యే లోపు మనం ఇప్పుడు క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. వైట్ పౌడర్ ని ఒక బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసేసి అందులోకి 1/2 కప్ పాలు వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా థిక్ గా వచ్చేంత వరకు మనం మిక్స్ చేసేసుకోవాలి. ఒక 40 మినిట్స్ వరకు మంచిగా బేక్ అయిపోతుంది. కానీ ఇక్కడ నాకేమైందంటే కేక్ బేక్ చేసే బౌల్ లేదు కాబట్టి మేము నార్మల్ బౌల్ తో చేసాము. బట్ కేక్ అంతా దానికే స్టిక్ అయిపోయింది. సో కేక్ వేసేసి దాని మీద ఇలా క్రీమ్ వేసేసుకోవాలి. షేప్ అయితే అంత పర్ఫెక్ట్ గా రాలేదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.